నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ప్రమాదాల నివారణకు హెల్మెట్ ధారణపై యువతకు సూచనలు సలహాలు చేసిన జిల్లా జడ్జి సునీత కుంచాల, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సిపి కల్మేశ్వర్. ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పర్యటన, వివాహ వేడుకలకు హాజరు. రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పర్యటన. మహిళా సంఘాల సభ్యులకు పాడి పశువులు, పౌల్ట్రీలను పెంపకంపై వెటర్నరీ అధికారుల శిక్షణ శిబిరం. ఆర్మూర్ మరియు నందిపేట్ మండలాల్లో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి పర్యటించి పలు వివాహ శుభకార్యాలకు హాజరయ్యారు. ఆర్మూర్ పట్టణంలోని సీనియర్ కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో జరిగిన శుభకార్యాలకు నందిపేట్ మండలంలోని బాద్గున మరియు మారంపల్లితో పాటు ఆయా గ్రామాలలో జరిగిన గృహప్రవేశాలు మరియు వివాహ శుభకార్యాలకు వినయ్ రెడ్డి హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారి కుటుంబీకులతో కలిసి విందు భోజనం చేసి గ్రామస్తులు ఆప్యాయంగా పలకరించారు. వినయ్ రెడ్డి వెంట నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, అలాగే అమూల్యమైన ప్రాణాన్ని కాపాడుకోవాలని నిజామాబాద్ జిల్లా జడ్జి సునీత కుంచాల, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సిపి కల్మేశ్వర్ అన్నారు. జిల్లా పోలీసు శాఖ, న్యాయ సేవాధికార సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం పోలీస్ పరేడ్ మైదానంలో ట్రాఫిక్ నిబంధనలు, ప్రత్యేకించి ద్విచక్ర వాహనదారులు శిరస్త్రాణం ధరించాల్సిన ఆవశ్యకతపై హైస్కూల్ కళాశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పరేడ్ గ్రౌండ్ నుండి జిల్లా కోర్టు కాంప్లెక్స్ చౌరస్తా వరకు ప్లకార్డులను ప్రదర్శిస్తూ ర్యాలీ జరిపారు. జిల్లా జడ్జి, కలెక్టర్, సిపిలు సైతం హెల్మెట్లు ధరించి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపడం వల్ల కలిగే నష్టాల గురించి పోలీస్ కళాజాత బృందం సభ్యులు పాటలు, ప్రదర్శనల ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి సునీత కుంచాల మాట్లాడుతూ, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఎంతమందికి బండి నడపడం వచ్చు అని? సో ఆల్మోస్ట్ అందరూ చేతులు ఎత్తారు. ఆ చేతులు ఎత్తిన వాళ్ళలో వీళ్ళందరూ స్కూల్ స్టూడెంట్స్, అవునా? ఈ బ్రౌన్ కలర్ కోట్స్ వేసుకున్న వాళ్ళందరూ స్కూల్ స్టూడెంట్సేనా? సో బండి నడపడం మీకు అప్పుడే వచ్చేసింది. కానీ బండి నడపాలంటే కావాల్సింది ఏంటి? లైసెన్స్ కావాలంటే ఎన్ని ఇయర్స్ ఉండాలి? మరి మీలో 18 ఇయర్స్ దాటిన వాళ్ళు ఎంతమంది? మరి 18 ఇయర్స్ దాటకుండా లైసెన్స్ లేకుండా బండి నడపచ్చా? నడిపితే నేరమా కాదా? ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా అతివేగంగా వాహనాలు నడపడం, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటివి రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమవుతున్నాయన్నారు. ముఖ్యంగా 18 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన మైనర్లు వాహనాలు నడుపుతూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారని, వ్యక్తిగతంగా వారి కుటుంబాలతో పాటు సమాజానికి, ఇతరులకు కూడా తీరని నష్టం కలిగిస్తున్నారన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే వారి తల్లిదండ్రులకు కూడా నేరస్తులుగా పరిగణించబడతారని, చట్ట ప్రకారం 3 ఏళ్ల వరకు కారాగార శిక్ష, 25,000 రూపాయల వరకు జరిమానా విధించబడుతుందని తెలిపారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, ఈరోజు జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ వారు మరియు ట్రాఫిక్ హెల్మెట్ వాడడం దాని మీద అవేర్నెస్ కార్యక్రమం ప్లాన్ చేయడం జరిగింది. ఈరోజు డిఫరెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నుంచి పిల్లలు కూడా వాళ్ళు చాలా ఎంకరేజింగ్గా పార్టిసిపేట్ చేశారు. సో మనకి హెల్మెట్ వాడడం, అదేవిధంగా హెల్మెట్ వాడకపోవడం వల్ల జరిగే ఈ ప్రమాదాల గురించి మనకి పోలీస్ శాఖ వారు ముఖ్యంగా దీని గురించి ఒక అవేర్నెస్ ప్రజల్లో క్రియేట్ చేయాలి. రోడ్డు దుర్ఘటనల్లో అత్యధికంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతూ ప్రాణాలు కోల్పోతున్నారని, ఎంతోమంది క్షతగాత్రులుగా మారుతున్నారన్నారు. హెల్మెట్ ధరించి వాహనాలు నడిపితే దాదాపు 90% వరకు ప్రాణాపాయం బారి నుండి తమను తాము కాపాడుకునేందుకు ఆస్కారం ఉంటుందని కలెక్టర్ సూచించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడాన్ని అలవాటుగా చేసుకోవాలని, దీనిని కనీస బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. ఎదుటి వారి వల్ల ప్రమాదాలకు గురైన సందర్భాల్లోనూ హెల్మెట్ ప్రాణాపాయ స్థితి నుండి కాపాడుతుందని గుర్తు చేశారు. రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ర్యాలీ అనేది చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మేము ప్రజలకి ఇస్తున్నటువంటి మెసేజ్ ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంలో జరుగుతున్న ప్రమాదాలు, యాక్సిడెంట్స్, రోడ్డు ప్రమాదాల్లో
మంది చనిపోతున్నారు. దాంట్లో నిజామాబాద్ జిల్లా 3వ స్థానంలో ఉంది. ఎక్కువ మంది రోడ్ ప్రమాదంలో చనిపోతున్నారు. సో దీంట్లో భాగంగా మేము ఎడ్యుకేషన్ అంటే అవేర్నెస్ క్రియేట్ చేయడము, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ ద్వారా ఈ రోడ్ ప్రమాదాలని తగ్గించడానికి ప్రయత్నాలని చేస్తున్నాము. పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ మాట్లాడుతూ దేశంలో రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి గంటకు 19 మంది మృత్యువాత పడుతున్నారని, నిజామాబాద్ జిల్లాలో గతేడాది 337 మంది, ఈ ఏడాది ఇప్పటికే 218 మంది ప్రాణాలు కోల్పోయారని, వీరిలో ద్విచక్ర వాహనదారులు సంఖ్యనే అధికంగా ఉందని గణాంకాలతో సహా వెల్లడించారు. ఇది ఎంతో ఆందోళన కలిగించే అంశమని, ప్రతి ఒక్కరూ ప్రమాదాల తీవ్రతను గుర్తించి వాటి బారిన పడకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. వాహనాల సంఖ్య పరంగా చూసినా 2 వీలర్స్ ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా సెషన్స్ జడ్జీలు కనకదుర్గ, టి శ్రీనివాస్, ఆశాలత, సీనియర్ సివిల్ జడ్జీలు ఎం శ్రీకాంత్ బాబు, పి పద్మావతి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కె గోపీకృష్ణ, అదనపు జూనియర్ సివిల్ జడ్జీలు ఖుష్బు, ఉపాధ్యాయ్, పి శ్రీనివాసరావు, మ్యాజిస్ట్రేట్లు వి హరికుమార్, చైతన్య, అదనపు డీసీపీ కోటేశ్వరరావు, ట్రాఫిక్ ఏసీపీ నారాయణ, ఎంవీఐ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చిన జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు శంషాబాద్ విమానాశ్రయంలో గ్రాండ్ వెల్కమ్ లభించింది. కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు, అభిమానులు కవితకు అడుగడుగునా స్వాగతం పలికారు. పూలు చల్లుతూ ఆమెకు ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ అంతా గులాబీమయంగా బీఆర్ఎస్ శ్రేణులతో సందడిగా మారింది. ఆర్మూర్ పట్టణంలోని మండల సమైక్య భవనంలో మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా పాడి పశువులు మరియు పౌల్ట్రీ యూనిట్ లబ్ధిదారులకు పెంపకం మెలకువలపై వెటర్నరీ అధికారులు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెటర్నరీ డాక్టర్ ప్రభాకర్, డాక్టర్ బస్వారెడ్డి మాట్లాడుతూ మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళలకు స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం పాడి పశువుల పెంపకం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం గంగారాం, సమైక్య సభ్యులు, వెటర్నరీ సిబ్బంది తదితరులు ఉన్నారు. చర్మం అంతా ఈ అన్ని వస్తాయి, ఇక దూడ కూడా పెరగదు. మీరు నట్టల మంది వేసి అలవాట్లేదు. అదే నట్టల మంది వేసి పాలు ముందు పడితే దూడ అనేది మంచిగా పెరుగుతూ ఉంటుంది, పెరుగుదల బాగుంటుంది. దూడలకు ముఖ్యంగా వేరు దూడలకు ముఖ్యంగా చలికాలంలో చలి ఉంటుంది. ఇది చేస్తే దూడలు మీరు కాపాడినట్టే. దూడ అయితే 6 నెలల దూడ వరకు కాపాడితే అదే పెరిగి మీరు ఆ 6 నెలలు మీరు పట్టించుకోకపోతే ఒక్క దూడ వస్తుంది. ముర్రానా ఉన్నాయి కదా, ముర్రా ఉన్న గొర్రెలు గేదెలు ఎలా ఉన్నాయి, మొత్తం కొమ్ములన్నీ తిరిగిపోయినే ఉంటాయి, గుండ్రంగా ఉంటుంది. అదే కొంత ముర్రా పర్సెంటేజ్ గ్రేడెడ్గా ఉంటే ఏమైతే కొమ్ములు ఇట్లా ఉంటాయి. మామూలుగా నాటు రకం గేదెలు అయితే ఇట్లా ఎలా ఉంటుంది. అయితే దాంట్లో మనం చూడాల్సింది ఏంటిదంటే గేదె ఎప్పుడు కూడా మనం కొనేటప్పుడు 1 నుంచి 3 ఈతల గేదెలే కొనాలి. ఆర్మూర్ పట్టణంలోని 20వ వార్డులో మున్సిపల్ వైస్ చైర్మన్ మున్ను ఆధ్వర్యంలో డ్రైనేజీలు పరిశుభ్రం చేయడంతో పాటు రోడ్లపై గుంతలను పూడ్చేశారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ మున్ను మాట్లాడుతూ వర్షాకాలం దృష్ట్యా డ్రైనేజీలు నిండిపోయి రోడ్లపై మురుగునీరు ప్రవహించడంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున 20వ వార్డులో గల డ్రైనేజీలన్నీ శుభ్రం చేయించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా ప్రధాన కాలనీలకు వెళ్లే రోడ్లన్నీ గుంతలమయం కావడంతో మొరం వేయించి రోడ్లు చదును చేయటం జరిగిందని ఇందుకు సహకరించిన చైర్మన్, కమిషనర్లకు కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ చైర్మన్ మేడం, కమిషనర్కి 20 వార్డుల గటర్లు కానీ మోరీ కానీ ఇబ్బంది ఉన్నాయని, ఏడ అంటే ఆడ గటర్లో మురికి నీళ్ళ కోసం డెంగ్యూ వస్తున్నది. ఆ డెంగ్యూకి మనం మంచిగా శుభ్రంగా పెట్టుకుంటే మన ఇంటి పక్క ఇంటి వాళ్ళు ఏమైనా కచ్చర వేస్తే వాళ్ళ కొంత బెదిరించి ఆ కచ్చర వేయకొని బండ్లు వస్తున్నాయి, కచ్చర బండ్లు వస్తున్నాయి. బండ్ల గురించి మీకు రాకుంటే కౌన్సిలర్కి చెప్పండి, లేకుంటే చైర్మన్ చెప్పండి, లేకుంటే కమిషనర్ చెప్పండి, లేకుంటే ఎవరికన్నా మీకు ఇబ్బంది ఉంటే వాళ్ళతో మాట్లాడిపించి బండ్లు రెప్పించింది. గల్లీలో రాకుంటే ఏ వార్డులో కానీ అందరూ శుభ్రంగా పెట్టాలా. మంచిగా ఇలా రేపు డైంగ్ అవుతుంది, పిల్లగాళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ బాగా ఇది అవుతుంది, ఇబ్బంది అవుతుంది. ఇలా దవాఖానాలో పోయి చూస్తే మేమే పరేషాన్ అవుతున్నాం. ఎవరైనా పిలాట్లు ఉంటే ఆ పిలాట్ వాళ్ళకి సాఫ్ సఫాయి చేయాలని నేను చెప్తున్నా. చేయకుంటే మున్సిపాలిటీని వాళ్ళకి ఫైన్ వస్తాయని నేను చెప్పేస్తాను. ఆర్మూర్ పట్టణంలోని తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థలో నిజామాబాద్ జిల్లా అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో విద్యార్థులకు దుప్పట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ మిత్రులు బొందుగుల ప్రసాద్ జ్ఞాపకార్థం అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో తపస్వి చిన్నారులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రచార సభ సభ్యులు, తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. मानव सेवा ही माधव सेवा है. हमारे सहकर्मी के मित्र अल्पायु में अचानक चले गए. मेरा अपना व्यक्तिगत मानना है, जाने के बाद अगर कोई याद करे तो उसने कुछ अच्छा काम किया हुआ है. उसी के प्रेरणा स्वरूप तपस्वी सेवा संस्थान ये बहुत ही बढ़िया प्रोग्राम किया हुआ है. जो गया है उसके निमित्त उसको याद करते हुए, और ऐसा अभी से पहले के लोगों ने बोला, यह चेन चलती रहेगी. जय हिंद, जय भारत. మా అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ తరఫున ఈ కార్యక్రమం మా సంస్థ ద్వారా చేసినందుకు గాను మా ఇద్దరి మేనలులకి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరియు ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఎన్నో చేపడతాము. ఎవరైనా సరే మమ్మల్ని సంప్రదించగలరు. మేము ఆ సేవ మరి ఎవరైనా మనిషి ప్రతి జీవిలోనూ మరి ఆత్మ ఉంటుంది కాబట్టి మరి ఈ పిల్లలకు సేవ చేయడం ద్వారా మరి మాకు దూరమైన మా మిత్రుడు ప్రసాద్ యొక్క ఆత్మ శాంతిస్తాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ రాష్ట్ర కోశాధికారి శ్రీనివాస్ గారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించడం, మరి వారి యొక్క సోదరులు ప్రసాద్ గారి సోదరులకు కూడా మేము సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరిన్ని కార్యక్రమాలు ఇక్కడ జరగాలని, మరి తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థలో సుమారు 80 మంది నుండి 100 మంది వరకు అనాథ బాలలు పిల్లలు ఉన్నారు ఇక్కడ. సో మరి వారికి ఎవరి సమాజంలో ఎవరికి తోచిన సహాయం వారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే భూపత్ రెడ్డి సుడిగాలి పర్యటన చేసి అధికారులతో సమావేశమయ్యారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పర్యటించారు. మొదట క్యాంపు కార్యాలయంలో అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి పనులకు సంబంధించిన చెక్కులను పంపిణీ చేశారు. ఆర్ఎన్బి అతిథి గృహంలో రైతు రుణమాఫీపై వ్యవసాయ అధికారులతో నియోజకవర్గ స్థాయి సమీక్ష నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతల కిషన్ కుమారుని వివాహానికి హాజరయ్యారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న విద్యుత్ వ్యతిరేక విధానాలను వ్యతిరేకించి ఉద్యమంలో అమరులైన వారికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డివిజన్ కార్యదర్శి దేవరా మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యుత్ సంస్కరణలు తెచ్చి ప్రజలకు తీవ్రమైన నష్టం కలగజేశారని, విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా ఐక్య కార్యాచరణ కమిటీ రూపొందించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా తీవ్రమైన పోరాటం చేశారని అన్నారు. పోరాటాన్ని అణిచివేయడానికి కుట్రలు చేసిన చంద్రబాబు చలో హైదరాబాద్కు పిలుపునిచ్చిన విప్లవకారులపై బాష్పవాయువు, ఇనుప కంచెలు ఏర్పాటు చేయడంతో పాటు పోలీసులతో కాల్పులు జరిపి గాయపరిచారని, ఈ ఉద్యమంలో పలువురు అమరులు అయ్యారని కొనియాడారు. చంద్రబాబు నియంత్రిత వైఖరి ఆయనకు 9 ఏళ్లు అధికారం లేకుండా చేసిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయం పట్ల తీసుకుంటున్న నిర్ణయాలు సరైన విధంగా లేవని, పునరాలోచించి నిర్ణయాలు మార్చుకోవాలని హితవు పలికారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరి మార్చుకోకుంటే చరిత్ర పునరావృతం అవుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ కార్యదర్శి కిషన్, నాయకులు రాజన్న, గంగాధర్, లక్ష్మి, పద్మ, రమేష్, అనిల్, అరవింద్, శ్రీనివాస్, నజీర్, మమత, నిఖిల్ తదితరులు ఉన్నారు. ఇప్పుడిప్పుడే మళ్ళీ అందరూ మర్చిపోయింది అనుకొని మెల్లమెల్లగా స్మార్ట్ మీటర్లు పెడతాం, లేదు ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు పెడతాం, లేదు కరెంటు మోటార్లకు మీటర్లు పెడతాం, పైసలు వసూలు చేయమని చెప్పి మనల్ని నమ్మించడానికి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దానికి వ్యతిరేకంగా కూడా దేశవ్యాప్తంగా రైతాంగం ఉద్యమిస్తున్నారు. ముఖ్యంగా ఉద్యమాలు లేకుండా, ప్రశ్నించకుండా, పాలకుల్ని ప్రతిఘటించకుండా ఉంటే ఏ సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళు ముగ్గురు కూడా ఆనాడు ప్రాణాలు అర్పించిన ప్రజలకు ఆదర్శంగా నిలిచారు, ఉద్యమాలకు ఆదర్శంగా నిలిచారు. వాళ్ళని స్మరించుకోవడం అంటే పాలక వర్గాలకు వ్యతిరేకంగా మనం ఉద్యమించడమే సరైనటువంటి పద్ధతి అని చెప్పి వాళ్ళకు మరోసారి. బాల్కొండ మండలం వన్నెల్బీ గ్రామంలో ఎంపీఓ గంగమోహన్ ఆధ్వర్యంలో దోమల నివారణ మందును పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ వాహనం ద్వారా గ్రామంలోని ప్రతి వీధుల్లో వాకింగ్ మిషన్ ద్వారా దోమల నివారణ మందును పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా ఎంపీఓ గంగమోహన్ మాట్లాడుతూ వర్షాకాలం దృష్ట్యా గ్రామంలో దోమల బెడద తీవ్రంగా పెరిగిందని, వాటి నివారణ కోసం పంచాయతీ సిబ్బంది పనిచేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు, గ్రామస్తులు ఉన్నారు.
తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించే అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్కి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ రైతులకు వ్యవసాయ రుణాలు మంజూరు చేసేటప్పుడు లేని నిబంధనలు రుణమాఫీలో విధించడం వల్ల 70% రైతులకు రుణమాఫీ పొందలేని పరిస్థితి ఏర్పడిందని, ఎలాంటి షరతులు లేకుండా బ్యాంక్ అప్పు ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని, షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని, రేషన్ కార్డు నిబంధనలు తొలగించి పహానీ నకల్ మీద రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ వర్తింప చేయాలని, 2 లక్షల రూపాయల పైన అప్పు ఉన్న దానితో సంబంధం లేకుండా ప్రభుత్వం 2 లక్షల రూపాయలు రైతు అకౌంట్కు జమ చేయాలని కోరారు. నిజామాబాద్ జిల్లాలో అసైన్మెంట్ భూములు ఏవైతే ఉన్నాయో ఇక్కడే ఖానాపూర్ పక్కనటువంటి సర్వే నంబరు 804, 817 సర్వే నంబర్లో దాదాపు 80 ఎకరాలు అసైన్మెంట్ ల్యాండ్ ఉంది. వాటిని రెగ్యులరైజ్ చేయాలని, అట్లాగే అక్కడ రైతులు పండించినటువంటి పంటని ప్రభుత్వమే సొసైటీల ద్వారా లేదా మన ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పేసి ఈరోజు చెప్పడం జరిగింది. ఒకవేళ కొనుగోలు చేయకపోతే రానటువంటి రోజుల్లో అక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి తెలంగాణ రైతు సంఘంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. మాణిక్ బండర్ పాఠశాలలో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. మాక్లూర్ మండలం మాణిక్ బండర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో క్రీడా దినోత్సవం సందర్భంగా గత వారం రోజుల నుండి పిల్లలకు ఆటల పాటలతో పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని మాణిక్ బండర్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు కమ్మనపల్లి సత్యనారాయణ పిల్లలకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యమని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ అధికారులు ఎలాంటి సమాచారం లేకుండా పట్టాలు ఉన్న ఇండ్లను ఏ విధంగా కూల్చివేస్తారని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారంలో మహిళలు ఆందోళనకు దిగారు. నగరంలోని నాగారంలో గల భారతీనగర్ కాలనీలో ఇటీవల మున్సిపల్ అధికారులు 40 నుంచి 50 ఇండ్లను అక్రమంగా నిర్మించుకున్నారని కూల్చివేసిన విషయం విదితమే. అయితే బాధితులు బుధవారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీనగర్కు చెందిన వారికి కొందరికి పట్టాలున్నాయని, మరికొందరు రిజిస్ట్రేషన్ చేసుకున్నామని వారు చెప్పారు. ప్రభుత్వానికి తాము డబ్బులు ట్యాక్సులు చెల్లించినా మాకు ముందస్తు సమాచారం లేకుండా ఇళ్లను కూల్చివేయడం దారుణమన్నారు. దీంతో మేము రోడ్డు పాలయ్యామని, మమ్మల్ని ఎంపీఆర్ విత్ ఎమ్మెల్యే ధన్పాల్, మేయర్ నీతు కిరణ్, కార్పొరేటర్లు అధికారులు ఆదుకోవాలని కోరారు. వెంటనే మా సమస్యను పరిష్కరించాలని, లేని పక్షంలో రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు. పట్టాలు ఇచ్చిండ్రు కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా గూలగొట్టిండ్రు. మరి ఏ ఇన్ఫర్మేషన్తోనైనా మాకు గూలగొట్టినప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. నెలనో 2 నెలలో వారమో మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మబ్బుల దొంగలు లెక్క వచ్చి గూలగొట్టేది అవసరం ఏమున్నది? మరి గూలగొడితే షెల్టర్కు పోయిందంటే మొత్తమే గూలగొట్టేది ఉండే. మా మధ్యలో ఎందుకు గూలగొట్టిండ్రు? మేము ఎవరి దగ్గర కొనలేదు. మాకు వచ్చినాయి, మాకు సొంతంగా వచ్చిన పట్టాలే మేము కొట్లాడుతున్నాం. మాకు పట్టించిండ్రు. మేము ఇక్కడ నుంచి 3 నెలలు మేము అంతా పోయి క్యాన్సర్ బీమార్తో వచ్చి మాకు 2005 ఇచ్చారు మాకు పట్టాలు. మేము కట్టుకోలేదు, కొన్ని రోజులు కట్టుకోలేదు, కట్టుకుని తీరంగా కట్టుకున్నాం. మేము మాకు కలెక్టరే ఇచ్చిండు. అప్పుడు ప్రభుత్వం ఉండే, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, అప్పుడే కలెక్టర్ ఇచ్చిండు. పంట రక్షణ కోసం పెట్టిన విద్యుత్ తీగకు చిరుతపులి తగిలి మృతి చెందటంతో అధికారులు చిరుతకు పంచనామా నిర్వహించి సదరు రైతుపై అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. జంతువులకు అడవుల్లో తిండి కరువై పంట పొలాల్లో సంచరిస్తున్నాయి. దీంతో కొందరు రైతులు పంటలకు కరెంటు తీగలు పెడుతున్నారు. ఇదే తీగలకు ఎల్లారెడ్డి మండలంలోని హాజీపూర్ ప్రాంతంలో ఓ రైతు పంటకు పెట్టిన కరెంటు తీగకు ఓ చిరుతపులి విద్యుదాఘాతానికి గురై మరణిస్తే అక్కడే పాతిపెట్టారు. ఆ నోట ఈ నోట విషయం బుధవారం అటవీ శాఖ అధికారుల చెవిన పడింది. సంఘటనా స్థలానికి వెళ్లి పులిని తవ్వి తీసి పోస్టుమార్టం కోసం తరలించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రమాదాల నివారణకు హెల్మెట్ ధారణపై యువతకు సూచనలు సలహాలు చేసిన జిల్లా జడ్జి సునీత కుంచాల, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సిపి కల్మేశ్వర్. ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పర్యటన, వివాహ వేడుకలకు హాజరు. రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పర్యటన. మహిళా సంఘాల సభ్యులకు పాడి పశువులు, పౌల్ట్రీలను పెంపకంపై వెటర్నరీ అధికారుల శిక్షణ శిబిరం. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.